మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ మంచి సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి ఇంత చక్కటి స్వార్థ కూడికను ఏర్పాటు చేశారు. ఈరోజు మీరు చూసేటువంటి విషయాలు కావచ్చు, వినేటువంటి శ్రేష్టమైన సంగతులు కావచ్చు, మరలా అవి మీకు దొరుకుతాయి అని అనుకోవడానికి దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. హల్లెలూయా. అది ఎంత మాత్రం కూడా జరిగేది కాదు. ఇలాంటివి అప్పుడప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని లోకంలో సాగుతున్నట్టుగా మరి దేవుడి అవకాశం ఇచ్చినప్పుడే మనం చక్కగా గనక ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగితే దేవుడి నుంచి మనం పొందుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి మన జీవితాల్లో కంపల్సరీగా నేర్చుకోగలం, పొందుకోగలం. అందుకనే ఈ స్వార్థ కూడికల్ని దేవుడు అప్పుడప్పుడు మన జీవితాల్లోనికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి మీకు చాలా మంచి సేవకుల్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి పెట్టారు మోషే గారు. మరి చక్కగా మిమ్మల్ని అందరినీ వారు ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నారు. వారు కోరారు కంపల్సరిగా ఒక మంచి స్వార్థ కూడిక మా దగ్గర కూడా జరగాలని. అంటే ఆయన తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రియులారా, నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుని యొక్క కనికరం మా ప్రాంతాల్లో కూడా ఉండాలని ఆశపడి ఏర్పాటు చేయబడిన కూడికలోనికి మీరందరూ కూడా వచ్చి పాల్గొనగలిగితే, లేకపోతే మంచి విషయాలను మీరు చూచి ఆలకించి ఆస్వాదించగలిగితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. నేను ఎక్కువ సమయం దేవుని విషయాలు మీకు చెప్పను, కానీ దేవుడు నా హృదయం అందించినటువంటి కొన్ని విషయాలని మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే రీతిగా. మహాగండ పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడైన దేవా, మా జీవాధిపతి, నీకే స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే వందనాలు తండ్రి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలకు యోగ్యుడా, నీకే స్తోత్రాలు. ఈ మంచి సాయంకాల సమయంలో ప్రభా, ఈ యొక్క ప్రాంతం అంతటిని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలోనికి మీరు అడుగుపెట్టినందుకు నీకే వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఆశతో ఆసక్తితో కూడుకున్నారో వారందరినీ నిండారా తృప్తిపరుస్తూ మీ శ్రేష్టమైన మాటను మా మధ్య విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము కాదునైనా మీ నామం గణపరచబడాలి, మీ నామమే మహిమపరచబడాలి తండ్రి. అటు రీతిగా నీ ప్రశస్తమైన రేమా వాక్కుని మా మధ్య విడుదల చేయండి. వినదగ చెవులు అర్థం చేసుకునే మనసు కూడి వచ్చిన బిడ్డలందరికీ మాకు దయచేయమని మరొకసారి బలహీనైన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ వాక్య పరిచర్య మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, కూర్చుందాం. ఇందాక మనం ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూసాం. మరి అందరికీ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అందులో ప్రియులారా కంటెంట్ ఏంటి, అందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటి, ఎంతమంది అర్థం చేసుకున్నారు? ప్రియులారా, గమనించాల్సిన విషయం, ఒక యవ్వనస్తురాలు, అలాగే అదే కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద, వారి జీవితంలో, వారి కుటుంబంలో ఒక భయంకరమైన సంగతులకు వారు బానిసలైపోయిన కారణం చేత ఎంత ఘోరమైనటువంటి స్థితిని వారు అనుభవించారో మీరు చూశారు. ఒకరు చూస్తే యవ్వనస్తులు సెల్ ఫోన్లకి బానిస అయిపోయిన రీతిగా చూస్తున్నాం. మరికొంతమంది చూస్తే తాగుడికి బానిస అయిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ షార్ట్ ఫిలింలో అన్ని విషయాలను చూపించడానికి టైం లేదు కనుక ఒక 2 విషయాల్ని మాత్రమే ప్రాముఖ్యంగా మనకు అర్థం కావడానికి సబ్జెక్టుగా తయారు చేసి మనకి వాళ్ళు మరి దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. ప్రియులారా, సెల్ ఫోన్ ఎంత భయంకరమైందో, అలాగే చూసినట్లయితే మరి తాగుడు జీవితం ఎంత భయంకరమైందో. ప్రియులారా, మీరు కళ్ళతో చూశారు. ఇప్పుడు దేవుడు కూడా ఏం మాట్లాడబోతున్నాడో వాక్యంలో నుంచి మరి కొంతగా అర్థం చేసుకుందాం. నేను దేవుని వాక్యంలో నుంచి మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలు ప్రియులారా లోతైన రీతిగా తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అందరూ కూడా కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము
5వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని ఈ రాత్రి మనందరి వెనుకల్లో దీవించునుగాక. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ప్రియులరా, ఈ యొక్క కీర్తనల గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటున్నాడు. ప్రియులరా, ఆ చదవబడిన వాక్య భాగంలో నేను ఒక్క విషయాన్ని మాత్రం మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. భక్తుడు అంటున్నాడు, అయ్యో, నేను కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను, నేను కలహప్రియుని వద్ద చిరకాలం నివసిస్తూ ఉన్నాను. సమాధానం కోరుకుంటున్నాను కానీ నాకు సమాధానం దొరకట్లేదు కాదు కదా, యుద్ధము లేకపోతే భయంకరమైనటువంటి ప్రియులరా వైరమే కలుగుతూ ఉంది అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీని యొక్క అర్థం ఏంటో నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భక్తుడు సమాధానాన్ని కోరుకుంటా ఉన్నాడు. కానీ ప్రియులరా గమనించాలి, సమాధానాన్ని కోరుకున్నటువంటి భక్తుడు ఎక్కడ నివసిస్తున్నాడట? కేదారు గుడారముల యొద్ద నివసిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి. మీరు ఆలకిస్తే నేను శ్రేష్టమైన విషయాలు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులరా గమనించాలి, సమాధానాన్ని కోరుకుంటున్నటువంటి ప్రియులరా నేటి దినాన జనాలు ఎక్కడ నివసిస్తున్నారట? కేదారు గుడారముల యొద్ద నివసిస్తూ ఉన్నారు. ఆ రోజు భక్తుడు మాత్రమే కాదు, నేటి దినాన కూడా మనకందరికీ ఏది కొరవైంది అని చూస్తే మన జీవితాల్లో సమాధానము. డబ్బు విస్తారంగా ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కుటుంబం ఉంది, ప్రియులరా బంధుజనాంగం ఉంది. మనకి ఈ లోకంలో లోటైంది ఏది కూడా లేదు. ప్రియులరా విస్తారంగా లేకపోయినా కానీ మనకి సరిపోయినంతగా ఏదో కొద్దిగైనా కానీ మనం కలుగున్నాం. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఇవన్నీ కలుగున్నా కానీ మన జీవితాల్లో ఒక లోటు అనేది ఉండిపోయింది. ఏమిటదేనంటే సమాధానము. సమాధానం, మనశ్శాంతి లేదు, శాంతి లేదు. ఆ కారణం చేత ప్రియులారా దాన్ని వెతుక్కుంటూ చాలామంది అనేకమైన చోట్లకి పరుగులెడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక భక్తుడు తన జీవితాల్లో సమాధానం కావాలని కోరుకున్నాడు. ఈ యొక్క కీర్తన రాసినటువంటి భక్తుడు సాధారణమైన వాడు కాదు. ఆయన ఒక దేశానికే మహారాజు. ఆయన అనేకమైన యుద్ధాలు చేసి ఎక్కడా కూడా ఓటమి అనేది లేకుండా, ఓటమిని చవి చూడకుండా విజయవంతంగా తన యొక్క యాత్రా జీవితాన్ని కొనసాగించినవాడు. అలాంటి మహారాజు ప్రియులారా దేవుని భక్తుడిగా ఉంటా ఉండేవాడు దావీదు మహారాజు. అలాంటి వ్యక్తి ఒకరోజు ప్రియులారా ఇలాగే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను యుద్ధాలు చేశాను, అనేకమైనటువంటి విజయాలను సంపాదించాను, విస్తారమైనటువంటి ధనరాశులను కూడబెట్టుకున్నాను, మంచి పేరుని సంపాదించుకున్నాను, కానీ నా జీవితంలో సమాధానం లేకుండా పోయింది అనేటువంటి ఆలోచన ఆ భక్తుడిని వేధిస్తూ ఉండేది. దానికి కారణం ఏంటా అని చెప్పి ఆయన ఒకసారి తనను తాను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాడు, తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. ఆ రీతిగా ఆయన స్వపరీక్షలో తేలిన విషయం ఏంటంటే ఆయన కేదారు గుడారముల యొద్ద నివసిస్తున్నట్టుగా గమనించాడు. కేదారు గుడారముల యొద్ద నివసిస్తున్నట్టుగా గమనించాడు. చాలామంది ప్రియులరా ఈ యొక్క దైనందిక జీవితంలో ప్రియులరా గమనించాలి, డబ్బు సంపాదన యావలో త్వరగా పరుగులెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒకరు పదవి వ్యామోహంతో పరుగులెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒకరు చూసినట్లయితే బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మంచి పేరు సంపాదించాలని ఆతృత పడతా ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా లోకంలో ఏదో ఒక విషయం పైన యావతోటి ఈ యొక్క జీవితాన్ని పరుగులెత్తిస్తూ ఉన్నటువంటి అనుభవాలే తప్ప ఒక్కసారైనా ఆగి నేను ఏ స్థితిలో ఉన్నాను, నా బ్రతుకు ఏ స్థితిలోకి వెళ్తూ ఉంది అని ఆలోచించిన అనుభవాలు నేటి దినాన జనాంగానికి లేదు. ప్రియులారా గమనించాలి. కానీ ప్రియులారా అలు పెరగనటువంటి రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి ఈ మహారాజు ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, నేను కోరుకున్న సమాధానం నాకుందా లేదా అని చెప్పి ఆలోచిస్తే ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం మాత్రం లేదు. అలాంటి పరిస్థితిలో దీనికి కారణం ఏంటా అని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఎక్కడున్నాడట?
కేదారు గుడారముల యొద్ద నివసిస్తున్నట్టుగా గమనించాడు. కలహప్రియుల దగ్గర ఆయన ఉన్నట్టుగా గమనించాడు. అలాంటి చోట సమాధానాన్ని వెతుక్కుంటూ ఆయన అక్కడ పడున్నట్టుగా గమనించాడు. ప్రియులారా, గమనించాలి. కేదారు గుడారము అనే దాని గురించి నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. కేదారు అనే మాటకు అర్థం ఏంటంటే అంధకారము. కేదార్ అనే మాటకు అర్థం ఏంటంటే అంధకారము లేదా చీకటిమయం అని అర్థం. ఎంతకీ ఈ కేదార్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ప్రియులారా, సృష్టి ఆరంభం నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియులారా, మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించండి. మన పేరు మీద, మన ఇంటి పేరు మీద ఏదో ఒక ఊరు ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? హల్లెలూయా. మన ఇంటి పేరు మీద ఒక ఊరు ఉంటుంది. మన పేరు మీద కూడా ఏదో ఒక చోట ఏదో ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. ఈ భూమి మీద పెట్టబడే ప్రతి పేరు వెనకాతల ఒక చరిత్ర ఉంటుంది. కొంతమంది పేర్లు చూసినట్లయితే వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి పేర్లు పెడతా ఉంటుంటారు. ఒకడికి ముక్కులోంచి ఎప్పుడు శివుడు గారుతా ఉందనుకోండి, అన్నేమంటారు, శివుడు ముక్కులోడు అని పేరు పెడతా ఉంటాడు. వాడికి ఏదో సుబ్బారావు అప్పారావు ఉంటుంది, కానీ వాడు ఆ పేరు అలవాటు పడిపోయాడు కారణం చేత ఒరే సుబ్బారావు అని పిలిస్తే పలకడాడు, ఒరే శివుడు ముక్కులోడా అంటే ఓయ్ అని పలుకుతూ ఉంటుంటాడు. మీరు గమనించారో లేదు? ఒకడు ఎప్పుడు చూసినా అబద్ధాలే ఆడుతూ ఉంటుంటాడు. వాడికి ఏదో ఉంటుంది, అనిలో సునీలో అని పేరు ఉంటుంది, కానీ అనిలని సునీలని పేరు పెట్టి పిలిస్తే పలకడాడు. ఒరే అబద్ధాలు అనగానే ఓయ్ అంటుంటాడు. ఆడికి అది ఫిక్స్ అయిపోయింది. ప్రియులారా, గమనించాలి. ఒకడు ఎప్పుడూ కూడా ప్రియులారా గమనించాలి, రకరకాలైనటువంటి ఇక వివరించుకుంటా పోతే మనకి టైం లేదు. ప్రియులారా, రకరకాలైనటువంటి గుణగణాలు బట్టి వాళ్ళకి నిక్నేమ్లు పెడతా ఉంటుంటాం. మనం కూడా మన పిల్లలను చూడండి. మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, బిట్టుగాడు అట్ట. ఆడి పేరు ఏడాడు, సైకిల్ బిట్ అట్ట. ఏడాడు ఉన్నాడా? వాళ్ళ నాన్నోళ్ళు ఆడికి ఎందుకు ఆ పేరు పెట్టారో నాకు తెలియదు. నాకు పరిచయమైన దగ్గర నుంచి నేను అడిగాను, అరే సైకిల్ బిట్టా నువ్వు, లేకపోతే బైక్ బిట్టా అని అడుగుతా ఉన్నాను. చూడండి, మెకానిక్ షాప్కి వెళ్తే ఆడు అంటుంటాడు, ఒకటో బిట్ ఇవ్వు, రెండో బిట్ అంటాడు. ఎందుకు? నట్లు బిగించడానికి. బహుశా వాళ్ళ అమ్మ నాన్న నట్లు బిగించడానికి ఈడు సరిపోయినట్టున్నాడు. ఆడికి ఏం పేరు? సుధీర్. ఏదీరు? సుధీర్ అట. అబ్బా, మంచి పేరే. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చలేదట, అందుకని వాడికి బిట్టు అని పేరు పెట్టారు. కానీ ఆ బిట్టు కాస్త మన నోట్లోకి వచ్చేసరికి సైకిల్ బిట్టుగా మారిపోయింది. ప్రియులారా, గమనించాల్సిన విషయం, రకరకాలైన పేర్లు ఉంటుంటాయి. దాని వెనకాతలు ఏదో ఒక చరిత్ర ఉంటుంది, దాని వెనకాతలు ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అలాగే ప్రియులారా గమనించాలి, కేదారు గుడారము అనే మాట మనం వింటా ఉన్నాం. దీని వెనకాతలు కూడా చరిత్ర ఉంది. అది నేను కంపల్సరిగా మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఇక్కడ ఆల్రెడీ దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రియులారా, మిగతా వాళ్ళకు కూడా ఇది అవసరమైనటువంటి విషయం. దేవుని నమ్ముకున్నా నమ్ముకొనకపోయినా చరిత్ర అందరికీ అవసరమే తప్ప కొందరికో ప్రియులారా కావాల్సినటువంటిది కాదు చరిత్ర అంటే. సరే, జాగ్రత్త వినండి. ఇంతకీ ఈ కేదార్ అనే మాట ఎక్కడిది అని చూసినట్లయితే, ఆదికాండం 25వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయము 12వ వచనం చదవండి త్వరగా. ఐగుప్తీయురాలను షారా దాసి అయిన హాగరు అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళిదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు వచ్చేసింది కేదార్ అనేది ఎక్కడదని ఆ పేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గొప్ప దేవుని బిడ్డ ఉన్నాడండి చరిత్రలో. ప్రియులారా, గమనించాలి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగానికి పితరులు అవ్వ ఆదాముల తర్వాత ఆ పరంపరలో మనం చూస్తే ఒక గొప్ప దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అబ్రహాము. ఈ అబ్రహాము ఎవరని చూసినట్లయితే ప్రియులారా గమనించాలి, బొమ్మలు తయారు చేసుకొని ఆ రోజుల్లో అమ్మి దాని ద్వారా పొట్టపోషణ చేసుకునేటువంటి ఒక కుటుంబం అది. అయితే ఆయనకు ఒక ఆలోచన ఉంటా ఉండేది. ఆయన తయారు చేసిన బొమ్మలు అందరూ కూడా తీసుకొని వాళ్ళు రకరకాల రీతిలో వాటిని పిల్లలు గొప్ప చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈయనకి మాత్రం ఏమైనా ఆలోచన ఉండేదంటే, నేను బొమ్మలు చేయటం ఏంటి, వాళ్ళకి వెళ్ళి అది గొప్పగా పూజింపబడటం ఏంటి అనే ఆలోచన వచ్చింది. ప్రియులారా, గమనించాల్సిన విషయం. అందుకని ఆయన ఎప్పుడు కూడా మనసులో ఏం ఆలోచన కలిగి ఉండేవాడంటే, నేను తయారు చేసింది కాదు కానీ నన్ను తయారు చేసినోడు ఎవడో ఆయన నాతో మాట్లాడితే
ఆయన నన్ను దర్శిస్తే నేను కంపల్సరీగా మనస్ఫూర్తిగా ఆయనని వెంబడిస్తాననే ఆలోచనతో ఎంతో మనోవేదన చెందుతూ ఉండేవాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచునని. ప్రియులారా, మెసొపొతేమియా అనబడుతున్న నాగరికతలో, ప్రియులారా, కల్దీలు అనేటువంటి ఒక దేశంలో, ఊర్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అబ్రహాము కుటుంబం ఉంటా ఉండేది. ఊర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లోక కాంతి కలిగినటువంటి ప్రాంతం అని. ప్రియులారా, కల్దీల దేశం అంటే బబులోను సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఒకానొకప్పుడు ప్రియులారా నిజంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి పరిపాలనతోటి నాశనం చేసినటువంటి ప్రియులారా రాజులు, చక్రవర్తులు ఆ బబులోను సామ్రాజ్యంలో లేదా కల్దీల ప్రాంతంలో ఉంటా ఉండేవారు. అతి పురాతనమైనటువంటి చరిత్ర ఉంది కల్దీలు అనేటువంటి దానికి. అక్కడే ఒక ప్రాంతం ఉండేది, ఊరు అనే ప్రాంతం. మన ఊరి పేరేం పేరు? జీలుకు వలస. హల్లెలూయా. మన ఊరి పేరు జీలుకు వలస. ఇది జీలుకు సాగినట్టు అని చెప్పి హల్లెలూయా. లేదు, ఇక్కడ వాళ్ళంతా మంచులేనట్ట. ఉదయం అంతా మేము స్వార్థకి వెళ్ళాం, ఆ కొండల గుట్టల్లోనికి వెళ్ళామండి. బండ్లు వెళ్ళేవి కాదు, వాటిని ఎలాగో ముందుకు నడిపిద్దామంటే మమ్మల్ని ఆ బండ్లు పడేసేవి, ఆ రోడ్లు కూడా పడేసేవి. మొత్తానికి దెబ్బలు తిన్నా కానీ ఆ ప్రాంతాలకు రీచ్ అయ్యి మొత్తానికి స్వార్థను ప్రకటించాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరికి 4 చెట్లు మాత్రం దిష్టి బొమ్మలాగా ఉంటానే ఉండని జీలుగు చెట్లు. ఇక ఏంటంటే ప్రియులారా గమనించాలి, ఆ జీలుకలు మొత్తానికి దించేయడం అని కాసుకోవడం, ఇంటిలో పాతి తాగేయడం, ఊరంతా తాగేయడం, తోకడమే అన్నట్టు ఉండేది. ప్రియులారా ఒరిస్సా ప్రాంతం వెళ్ళాం, అక్కడ అదే పరిస్థితి. ప్రియులారా మరి పాడేరు, సీలేరు ప్రాంతాల్లోకి వెళ్ళాం. ఆ రీతిగా భయంకరమైనటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఇది ఒక రకమైనటువంటి అలవాటు ప్రతి కుటుంబంలోనికి ప్రవేశిస్తూ ఉంది. జీలికల్లు కాకపోతే ఇప్పసార కాకపోతే ఇంకేదో ఒక సారా, మొత్తానికి ఏదో ఒకటి తాగడం, సాయంత్రానికి తోలడం అలవాటు అయిపోయింది. ఇందాక చూసారా, ఆడు మందు తాగి 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 చివరికి ఏమైంది? ప్రియులారా కుటుంబం చేత ద్వేషించబడేలాగా అయిపోయింది. ప్రియులారా గమనించాలి, సెల్ ఫోన్కి బానిస అయిపోయిన యవ్వనస్తురాల పరిస్థితి ఏమైంది? అలాగే నేటి దినాన చాలామంది ఈ మత్తు కలిగిన పదార్థాలకు బానిస అయిపోతున్నారు. ఏదేమైతే మన ఊరు మంచిది, పేరుకు మాత్రం జీలుగు వలస. ప్రియులారా గమనించాలి. అలాగే కల్దీల దేశంలో ఊర్ అనే ప్రాంతం ఉంది. దాని పేరే ఊరు కాదు, ఆ ఊరి పేరే ఊరు. దాని అర్థం ఏంటంటే కాంతి కలిగిన, లోక కాంతి కలిగిన ప్రాంతం అని. దాన్ని చూడగానే ఎవరైనా కానీ టెంప్టేషన్ గురవుతారు, ఇక్కడ నాకు అన్ని సదుపాయాలు ఉంటాయి కదా అని చెప్పి. ఆ కారణం చేత ప్రియులారా అలాగే వలస వచ్చారండి ఈ అబ్రహాం అనబడుతున్న ఒక వ్యక్తి యొక్క కుటుంబం. ఆ ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడ చేరిపోయిన తర్వాత జరిగిన సంగతులు ఏంటంటే, ఈ అబ్రహాంకి భార్య ఉంది శారమ్మ, చాలా సంవత్సరాలు గొడ్రాలుగా ఉంటా ఉండేది. అలాంటి పరిస్థితిలో ఒకరోజు దేవుడు ప్రియులారా ఈ మంచి మనస్సుతో ఆలోచన కలుగున్నటువంటి అబ్రహాం దగ్గరికి వచ్చి దర్శించాడు. అబ్రహామా, నేను నిన్ను దీవించబోతా ఉన్నాను, నీ కడుపులో నేను వాగ్దానం చేస్తున్నాను, ఒక మంచి కుమారుని ఇవ్వబోతున్నాను. ఆ కుమారుడు ద్వారా ఈ భూజనాంగం అంతా కూడా విస్తరింపజేస్తాను, భూమంతటిని కూడా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చూసారా ప్రియులారా, ఆశ కలుగుంటే చాలు, దేవుడు ఈ రాత్రే నిన్ను దర్శిస్తాడు. అలాగే ఆశ కలుగున్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు దర్శించి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో ఇక వెంటనే ఆ బొమ్మలు తయారు చేయడం పక్కన పడేశాడు. ఇక దేవుణ్ణి సేవించుకుంటూ ఆయన నడిపించినట్టుగా నడవడం మొదలుపెట్టాడు. ఈ యాత్రలో ప్రియులారా గమనించాలి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుని యొక్క ప్రియులారా నడిపింపుతో వెళ్తున్నటువంటి అబ్రహాం కుటుంబానికి పనోళ్ళు అవసరమైంది. ఆ పనులు అవసరమైనప్పుడు వాళ్ళ కుటుంబంలోనికి ఒక పనిగత్తె దాసురాలనేటువంటి ఆవిడ ప్రవేశించింది. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఆవిడ పేరే హాగరు. ఐగుప్తు దేశం నుంచి ఒక దేవుని బిడ్డ కుటుంబంలోనికి ప్రవేశించినటువంటి ఒక దాసురాలు పేరేంటంటే హాగరు. ఐగుప్తు అనేటువంటి దాని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ప్రపంచంలోనే పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుని ప్రపంచంలోనే ప్రియులారా అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం అది, ప్రపంచానికి నేర్పించిన ప్రాంతం. అలాంటి ప్రియులారా ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీ లేకపోతే ఒక పని చేసే వ్యక్తి లేకపోతే ఒక దాసురాలు ఏం చేసిందంటే ఈ యొక్క దేవుని బిడ్డ కుటుంబంలోనికి ప్రవేశించింది. మళ్ళా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. హాగరు అనే మాటకు అర్థం ఏంటంటే ఉండకూడనిది.
ఇంకొక అర్థం ఏంటంటే పారిపోవునది. హల్లెలూయా. ఉండకూడనిది పారిపోవునది. ప్రియులారా గమనించాలి, ఈ ఉండకూడనిది పారిపోవు స్వభావం కలిగి ఉన్నది. ఇంకా నేను దాని గురించి ఏం చెప్తానంటే, చంచలమైన జీవితం కలిగి ఉన్నది, స్థిరంగా ఒక చోట ఉండలేనిది, అటు ఇటు పరుగులెత్తేది. ఎక్కడికి ప్రవేశించింది? ఒక దేవుని బిడ్డ కుటుంబంలోనికి ప్రవేశించింది, ఆ గుడారంలోనికి ప్రవేశించింది. ఎప్పుడైతే ప్రియులారా ఆ యొక్క హాగరు అనబడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ దేవుని బిడ్డ కుటుంబంలోనికి ప్రవేశించిందో, అక్రమం ఆ కుటుంబంలో జరిగింది. అక్రమం అనేది ఆ కుటుంబంలోనికి జరిగింది. అక్రమం అనేటువంటి క్రియలు అక్కడ జరగడం మొదలుపెట్టినాయి. తద్వారా పుట్టినటువంటి బిడ్డ ఎవరంటే ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు సంతానం నుంచి వచ్చిన వాడే కేదారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమే రీతిగా చెప్తాను. ఒక దైవ సేవకుని, లేకపోతే ఒక దైవజనుని, లేకపోతే ఒక దేవుని బిడ్డ కుటుంబంలో ఉండకూడనిది ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆటోమేటిక్గా కేదారు అనుభవాలు అక్కడ బయలుదేరినాయి. కేదారు అంటే అర్థం ఏంటి? అంధకారము లేదా చీకటిమయమైన బ్రతుకు అక్కడ బయలుదేరింది. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనందరం కూడా దేవుని బిడ్డలమా కాదా? ఎంతమంది నేను దేవుణ్ణి కలుగున్నానని ప్రియులారా కాన్ఫిడెంట్ కలుగున్నారు? నేను దేవుణ్ణి కలుగున్నానండి, హల్లెలూయా, నేను కూడా దేవుని బిడ్డనేనని ఎంతమంది మరి నిశ్చయిత కలిగి ఉన్నారు? హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, అక్కడ అబ్రహాము కూడా దేవుని బిడ్డే, అబ్రహాము కుటుంబం కూడా దేవుని కుటుంబమే, అబ్రహాం నివసించేటువంటి గృహం కూడా దేవుడు నివసించేటువంటి గుడారమే. ప్రియులారా, దేవుడు నివసిస్తూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అంత బాగానే నడిచింది. కానీ అనుకోని రీతిలో ఒకానొక సమయాన్ని ఏం జరిగిందంటే, ఆ ఇంటిలోనికి ఉండకూడనిది ప్రవేశించింది. ఆ ఇంటిలోనికి ప్రియులారా చంచలమైనది, పారిపోగలిగినది, లేకపోతే పారిపోవడానికి ప్రియులారా మరి సూచించబడినది ఆ ఇంట్లోనికి ప్రవేశించింది ఒక బలహీనమైనటువంటి సమయంలో. చాలా సందర్భాలు మనం చాలా స్ట్రాంగ్గా దేవుని దగ్గరగా నిలబడతా ఉంటుంటాం. సంఘ పెద్దలు మేము దేవుని బిడ్డలు అనుకుంటా ఉంటుంటారు. అలాగే యవనస్తులు కూడా దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్ళి చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. చిన్న బిడ్డలు కూడా చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుంటారు. ప్రియులారా గమనించాలి, చాలా సందర్భాలు మన మీద మనకు ఒక మంచి ఆలోచన ఉంటూ ఉంటుంది. నేను ఇక దేవుని బిడ్డను, దేవుని సన్నిధిలో మంచి యాక్టివ్గా ఉంటాను, అన్ని పనుల్లో కూడా ఉద్యోగం ఉంటాను అనుకుంటూ ఉంటాం. కానీ తెలియకుండానే అనుకోని రీతిలో కొన్ని బలహీనమైనటువంటి సమయాలు వస్తూ ఉంటాయి. ఇందాక చూడండి, మనం చూసినటువంటి ఆ యొక్క షార్ట్ ఫిల్మ్లో ఒక దేవుని కుటుంబంలోనే, ఒక దేవుని బిడ్డలు ఉన్నటువంటి ఆ గుడారంలోనే ఒక బలహీనమైన వ్యక్తి ఆ యవ్వనస్తురాలు. అందుకొని ఏం జరిగిందంటే, ఆ బిడ్డ జీవితంలోనికి సెల్ ఫోన్ అనేటువంటిది ఉండకూడనిది ప్రవేశించింది. ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్ అనేది ఆ యొక్క గుడారంలోనికి ప్రవేశించిందో, ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న సమాధానం బయటికి వెళ్ళిపోయింది. ఆ ఇల్లంతా కూడా అంధకారమయమైపోయింది. దేవుని సన్నిధానం బయటికి వెళ్ళిపోయింది. తల్లికి కూతురికి పట్టం లేదు, తండ్రికి కూతురికి పట్టం లేదు, భార్యాభర్తలకి పిల్లల వల్ల పట్టం లేదు, గొడవలు గందరగోళాలు అయిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు మ్యాక్సిమం నేను గమనించినట్లయితే ఒకానొకప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే, పిల్లలు కూడా యాడైపోయారు. పిల్లలను బట్టి కూడా ఏమవుతుందంటే తల్లిదండ్రుల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏం జరుగుతూ ఉంది అని అంటే, కొన్ని బలహీనమైనటువంటి ఘటాల వల్ల, కొన్ని బలహీనమైనటువంటి సమయాల్లో ఉండకూడనిదేదో దేవుని బిడ్డల కుటుంబాల్లోనికి ప్రవేశిస్తూ ఉంది. ఎప్పుడైతే అది ప్రవేశిస్తుందో నీ జీవితంలో కేదారు అనుభవాలు బయలుదేరుతాయి. అంటే నీ కుటుంబం అంతా కూడా, నీ గుడారం అంతా కూడా, నీ యొక్క బ్రతుకంతా కూడా చీకటిమయంగా మారిపోతూ ఉంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈరోజు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ మాట వింటున్న వాళ్ళు కావచ్చు, నువ్వు దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకొనకపోయినా కావచ్చు, నీ జీవితంలో ప్రియులారా ఒక చీకటి సంబంధమైన బ్రతికేదో ఉంది, అది ఉండకూడదు. నీ బ్రతుకులో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, ఉండకూడనిది ఏదో ప్రవేశించింది. ఇందాక మనం చూసాం సెల్ ఫోన్ అని, దానికంటే ముందు చూసాం తాగుడు జీవితం అని, మరికొంతమంది జీవితాల్లో వ్యభిచారం, భర్త ఉంటుండగానే మరొకరితోటి అక్రమ సంబంధం, భార్య ఉంటుండగానే మరొకరితోటి అక్రమ సంబంధం, పెళ్లి కానిటువంటి వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఉంటుంటారు. ప్రియులారా గమనించండి, ఈనాడు యవనస్తుల జీవితాల్లో చూసినట్లయితే స్త్రీ చక్కగా అందంగా కనపడేసరికి వ్యామోహానికి గురైపోయి ఆ యొక్క స్త్రీతోటి ప్రియులారా వీళ్ళు సాంగత్యాన్ని పెంచుకుంటా, అది నిజంగా నా జీవితానికి పర్మనెంట్ అనుకుంటా ఉంటారు లవ్ పేరుతోటి.
అలాగే స్త్రీలు కూడా, వీళ్ళు కూడా ఏం తక్కువ కాదండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. యవనస్తులైనటువంటి స్త్రీలు కూడా ఈరోజు మ్యాక్సిమం మెంబర్స్ ఏమవుతున్నారంటే ఈ వ్యామోహానికి గురైపోతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో మానవుని జీవితంలో ఉండకూడనిది. ఈరోజు ప్రియులారా, లవ్ పేరుతో కామం అనేటువంటిది నేటి దినాన్ని యవనస్తుల జీవితాల్లో బాగా తిష్టేసుకొని ఉంటా ఉంది. నువ్వు పల్లెటూరులో ఉన్న వ్యక్తులైనా కావచ్చు, అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, టౌన్లోను సిటీలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, దేవుణ్ణి నమ్ముకొనకపోయినా కావచ్చు, ఎవరైనా కానీ నేటి దినాన నేను చెప్పిన సంగతులన్నీ కూడా మన జీవితాల్లోనికి ప్రవేశించేసాయి. ఒకానొక బలహీనమైన సమయాల్లో నేను చెప్పినటువంటి సంగతులన్నీ మన కుటుంబాల్లోనికి ప్రవేశించేసాయి. అందుకని ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య గొడవలు బయలుదేరిపోయినాయి. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేసినాయి, అక్క చెల్లెల మధ్య గొడవలు వచ్చేసినాయి. తల్లికి బిడ్డకి పడటం లేదు, తండ్రికి కొడుక్కి పడటం లేదు. ఆ కుటుంబంలో భయంకరమైనటువంటి గొడవలు, గందరగోళాలు, వీటన్నిటిని కలిపి నేనేమంటానంటే అంధకారం ఏలుబడి చేస్తూ ఉంది. ఒకానొకప్పుడు పలానా వారి కుటుంబం ఎంత సంతోషంగా ఉందిరా, వాళ్ళు ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోరా అని చెప్పి ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి తమ బిడ్డలకి ఎదుటివారి గురించి, ఆ రీతిగా దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్తున్న వారి గురించి చెప్తా ఉంటే అది కదా గొప్ప వెలుగంటే. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. అలాంటిది ప్రియులారా, ఆ సాక్ష్యం దెబ్బతిన్నది. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఏం బయలుదేరింది? ఇప్పుడు చీకటి. ఈ చీకటి రావడానికి కారణం ఏంటి? ఉండకూడనిది ఏదో ప్రవేశించింది. హల్లెలూయా. హాగరు అనుభవాలు ఏవో నీ జీవితంలోనికి ప్రవేశించాయి. ప్రియులారా, ఆ దైవజనుడైనటువంటి అబ్రహాము కుటుంబంలో హాగరు ప్రవేశించిన నాటి నుంచి అబ్రహాముకి ఆయన భార్యకి గొడవలు వచ్చేసినాయి. ప్రియులారా, గమనించాల్సిన విషయం, మనశ్శాంతి లేకుండా పోయింది. వాళ్ళ మధ్య గొడవలు, గందరగోళాలు, మాట అసలు పొత్తు కుదరటం లేదు. ఆ హాగరు బయటికి వెళ్ళేదాకా ఒకరి మోకాలు ఒకరు చూసుకోవాలంటే చాలా భయంకరంగా ఉంది. ఒకనొకప్పుడు నువ్వు చాలా అందగత్తివి, అమ్మ నువ్వే నా యొక్క ప్రాణం, నువ్వే నా యొక్క సర్వస్వం అంటా ఉండేవాడు అబ్రహాం. అలాంటిది ప్రియులారా గమనించాలి, సారా కూడా అలాగే అంటుండేది. మధ్యలోనికి ప్రియులారా అక్రమంగా ప్రవేశించిన హాగరు వల్ల వాళ్ళ మధ్య ఉండకూడనిది ఎప్పుడైతే ప్రవేశించిందో ఒకరు చూసుకోవాలంటే ఎలా ఉందంటే చండాలంగా బయలుదేరింది. హల్లెలూయా. దయ్యం మొహాన్ని ఉదయం లేచి చూసేనేటి అనుకుంటున్నాడు అబ్రహాం. ఈ శాడిస్ట్ మొహాన్ని ఉదయం లేచి చూసేనేటి అని చెప్పి అంటుంది శారమ్మ. ఈ రకంగా వాళ్ళు ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ ఉండకూడనిది ప్రవేశించి వారి మధ్యలో చీకటి సంబంధమైన బ్రతుకుని నాటింది. ఎప్పుడైతే అది ప్రవేశించిందో వాళ్ళ మధ్య అంధకారం అనేది పెరిగిపోవడం మొదలుపెట్టింది. ప్రియులారా గమనించాలి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది జీవితాల్లో సరదాగా మొదలవుతుంది ఈ యొక్క మందు. ఈరోజు అదేమవుతుందంటే బానిసలుగా మారిపోతూ ఉన్నారు. చాలామంది చుట్టలు తాగుతూ ఉంటుంటారు. ప్రియులారా గమనించండి, ఆడవాళ్ళు కూడా అడ్డపుగాకు వేసుకొని తాగేస్తున్నారు, గుప్పు ఊసేస్తున్నారు అంతే. అలాగని మేము స్వార్థకి వెళ్ళాం కొండ ప్రాంతాలకి. ఆ కొండ ప్రాంతాలకు వెళ్తే అక్కడ అందరూ కూడా కూర్చొని ఉన్నారు. స్త్రీలు, వాళ్ళు ముసలోళ్ళు, 60 సంవత్సరాలు వచ్చేసి, అమ్మ బాగున్నామంటే బాగున్నాం అనేసరికి 3 సార్లు పొగొచ్చేస్తుంది నోట్లో నుంచి. మేము కూడా మాట్లాడుతున్నాం కానీ మా నోట్లో నుంచి పొగ రావట్లేదు. ఏళ్ళ మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి, సెగలు వచ్చేస్తున్నాయి అనుకున్నాం మేము. ప్రియులారా గమనించాల్సిన విషయం, ఏటా సంగతి అంటే ఏటమ్మా ఏంటి మాట్లాడుతుంటే మీ నోట్లో పొగ వస్తున్నాయి అంటే ఆవిడ ఒక్కసారిగా నోరు తీసి బళ్ళు నవ్వేసింది. నోట్లో ఏమీ లేదు, పళ్ళు లేవు, కానీ లోపల నుంచి నల్లగా అడ్డపొగాకు తీసి చూపిస్తుంది. సొట్టబాబా అంటుంది ఆవిడ. అందరూ మగాళ్ళు ఏం పైకి కనపడేలాగా తాగుతూ ఉన్నారు, ఆడవాళ్ళు కనపడకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా గమనించాల్సిన విషయం, నిజంగా ఈ ప్రాంతాలు చాలా స్వచ్ఛమైనవి అని చెప్పాలి. నిజంగా ఇక్కడున్నంత స్వచ్ఛమైన వాతావరణం టౌన్లోను సిటీల్లో కూడా లేదండి. ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరి బాధల్లో ఒకరు కంపల్సరీగా షేర్ చేసుకుంటారు. ప్రియులారా గమనించాల్సిన విషయం, ఒకరి కార్యక్రమాల్లో ఒకరు సహకరించుకుంటారు. ప్రియులారా గమనించాలి, ఆ రీతిగా ప్రేమ, అనురాగాలు, మమకారాలు నిజంగా ఎక్కడ ఉన్నాయని చూసినట్లయితే ఈ ప్రాంతాల్లోనే మేము చూస్తూ ఉన్నాం. ఆ సిటీల్లో, టౌన్లో చూస్తే పక్కనే ఉంటాయి ఇళ్ళు, కానీ ఒకడంటే ఒకటి పడదు. ప్రియులారా గమనించాలి, ఆ మధ్య మీరు చూశారో లేదో, భార్య ఏం చేసిందట, భర్తను చంపేసేసి మొక్కలు నరికేసేసి డ్రమ్ములో పెట్టేసేసి సిమెంట్ కలిపేసేసి దాన్ని అక్కడ పెట్టేసిందట. అందుకే ఎదురుగా డ్రమ్ము చూస్తుంటే భయం వేస్తుంది నాకు. నా ఎదురుగానే పెట్టారు పెద్ద డ్రమ్ము తెచ్చి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఆవిడ కూడా కొంప తీసి బాలయ్య సమయంలో మా ఆవిడ ఉంది ఇక్కడే. హల్లెలూయా. మనం నమ్మలేకపోతున్నామండి. జాగ్రత్త బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. సిలిండర్ని కిందలు తిప్పేసి ఎప్పుడు నేను ట్రై చేసిందో మొత్తానికి సిలిండర్ కింద ఉన్నటువంటి ఆ యొక్క మూత తీసి పారేసిందట. తీసి పారేసి భర్తను చంపేసేసి, చూసారా అక్రమ సంబంధాలు ఎంత భయంకరమైనవో. హల్లెలూయా. భర్త ఉండగానే మరొకళ్ళ మీద మమకారాన్ని, ప్రేమను పెంచుకొని కామాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులు చంపేసేసి ప్రియులారా ముక్కలు ముక్కలుగా నరికేసేసి దానికి మళ్ళా రకరకాలైన ఫ్లేవర్లు, సెంట్లు, రకరకాలైన అత్తర్లు పూసేసేసి స్మెల్ రాకుండా గ్యాస్ బండ్లోనికి తోసేసేసి మళ్ళా అంటించేసింది అట్ట ఆవిడ. హల్లెలూయా. ఎంత ఘోరాలు జరిగిపోతున్నాయో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన సంగతులు జరుగుతున్న దినాల్లో ఉన్నామండి. ఎవరిని నమ్మలేని పరిస్థితులు. ఇంత జరుగుతున్నా కానీ పక్కింటోడికి తెలియలా, ఎదురింటోడికి తెలియలా. ఇవి టౌన్లో ఉన్న లైఫ్లు, సిటీల్లో ఉన్నటువంటి బతుకులు ఇవి. కానీ ఇక్కడ అలా కాదు. చూసారా, ఇంటిలో బాది కూర్చున్నారు, పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి పిచ్చాపాట మాట్లాడుకుంటా ఉన్నారు, చక్కగా భోజనం చేస్తున్నారు. మీరు వండిన కూరలు వాళ్ళకి, వాళ్ళు వండిన కూరలు మీకు. ఏమీ లేకపోతే పచ్చడైనా కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినేసి తృప్తిగా బతికేటువంటి ప్రియులారా బ్రతుకుల్ని మేము ఈ ప్రాంతాల్లోనూ చూసాం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు చాలా ధన్యులు. మీకు ఇలాంటి కల్మషం కానీ, ఇలాంటి భయంకరమైనటువంటి దుర్గతి కానీ లేకుండా సంతోషంగా బ్రతుకుతున్నారు, ఉన్న దానిలో సంతోషంగా. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఇక్కడ కూడా ఇలాంటి దౌర్భాగ్యం అనేది దాపురించేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఈ యొక్క కల్మషం అనేది ప్రవేశించేసింది. ఎంత ఘోరమో చూడండి. సో ప్రియులారా, పాపము లేకపోతే ఒక భయంకరమైన తప్పు లేకపోతే దోషం అనే దానికి ప్రాంతాలతో భేదం లేదు, మనుషులతో భేదం లేదు, మతాలతో భేదం లేదు, కులాలతో భేదం లేదు. ప్రతి చోటికి, ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి కుటుంబంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది ఉండకూడనటువంటి పాపము, ఉండకూడనటువంటి దోషం. కనుక జాగ్రత్త, మెలకువగా ఉండండి. నేను బాగానే ఉన్నాను, పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళారా జాగ్రత్త. ఏ బలహీనమైన సమయంలో ఈ పాపం అనేది ప్రవేశించిందో ఆ క్షణం నుంచి నీ ఇంట్లో చీకటిమయమైపోద్ది. అందుకే ప్రియులారా గమనించాల్సిన విషయం, ఇలాంటి చీకటి బ్రతుకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా మీకు హెచ్చరిక చేయడానికే మమ్మల్ని ఈ ప్రాంతంలోనికి, అలాగే మీ మధ్యలో సేవకుల్ని ఈ ప్రాంతంలోనికి ఏర్పాటు చేసి దేవుడు పంపించాడు. వారు నిత్యము కూడా మిమ్మల్ని దేవుని సన్నిధిలో నడిపించడం ఉద్దేశం ఏంటంటే ఆ ఉండకూడనటువంటి పాపము, ఆ వ్యసనం ఏదైనా మీ కుటుంబంలో ప్రవేశించి మీ బ్రతుకులన్నీ కూడా చీకటిమయం చేసేస్తాయేమని చెప్పి భయముతోటి దేవుడు ముందుగా చేస్తున్నటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. అర్థమైతే చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియులారా, మీ మధ్యలో ఉన్నటువంటి సేవకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంతో సమర్పణతోటి తమ జీవితాన్ని త్యాగం చేసుకొని తిన్నా తినకపోయినా కానీ దేవుడు ఏ ఉద్దేశంతో మీ మధ్యలోనికి వారిని పంపించారో అదే ఉద్దేశం చొప్పున మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి వారం, ఆదివారం పూట కావచ్చు, శుక్రవారం పూట కావచ్చు, ఆయా సమయాల్లో ఈ కూడికల రూపంలో కావచ్చు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అయ్యా తాగొద్దు, అయ్యా సిగరెట్ల జోలికి వెళ్ళొద్దు, చుట్టల దగ్గరికి వెళ్ళొద్దు, గంజాయి, అలాగే చూస్తే డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, అలాగే చూసినట్లయితే ఇంకా రకరకాల ఇక్కడ కొత్త ఉరవలు ఉంటుంటాయి మాకు తెలియదు, జీలుకల్లు, ఇప్పసారా, బియ్యంతో కూడా తయారు చేస్తారు కదండి పెళ్ళిళ్ళకి. ఇక్కడ అది ఆచారం అట్టు కదా. పిల్లలు గమనించాలి, బియ్యంతో తయారు చేసినటువంటి సారాలు. హల్లెలూయా. వీటి జోలికి వెళ్ళకండి. వీటి జోలికి వెళ్ళావా నీ బ్రతుకు చీకటే. చూడండి, కళ్ళు మూసుకోండి ఒకసారి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఆహా, చూసావా, దేవునికి స్తోత్రం. మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఏదో విలయం సంభవించేస్తుందేమని భయపడిపోతున్నారు. కళ్ళు మూయరా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ప్రార్థనప్పుడు తప్ప మిగతా టైంలో ఇప్పుడు కళ్ళు మూయమేమా అంటున్నారు. అబ్బా, పెద్ద భక్తులేలే. బ్రదర్ కళ్ళు మూసుకొని అయినా, సహోదరుడా ఏం కనపడుతుంది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూసిన వాళ్ళకి చీకటి ఏం కనపడుతుంది? వెలుగు కదా. వీళ్ళందరూ కూడా దొంగలు. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చీకటి. పిల్లల కళ్ళు మూసుకుపోయిన ప్రవర్తిస్తే చీకటి నీ బ్రతుకు. కళ్ళు మూసుకుపోయిన ప్రవర్తన ఎప్పుడు అంటాం తెలుసా?
కొన్నిసార్లు మనం పిల్లల్ని తిట్టేటప్పుడు అంటాం, రే నీ కళ్ళు మూసుకుపోయినరా. భర్తను అంటుంటాం, నీ కళ్ళు మూసుకుపోయినరా, కళ్ళు నెత్తికెక్కినరా. హల్లెలూయా. అందుకే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? పనికిమాలిన ప్రవర్తన. హల్లెలూయా. తాగుబోతాడు చూడండి, తాగేసి ఏం చేస్తాడు? కాముగుంటాడా? అది కాముగుంచుద్దండి. ఆడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటాడు. ఆడు అనుకుంటాడు నేను బాగా నడుస్తున్నాను అనుకుంటాడు. రోడ్డు మీద ఆడు తిన్నగా ఎల్లకోవడం చోటికి వెళ్తుంటాడు. పడకోవడం చోటే ఇందాక ఒకటి చూసావా? వాడు వయసు వాడు ఎలాగ ఉన్నాడు? తాగేసేసి తిన్నగా బైక్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. పిల్లల గమనించాలి. కళ్ళు నెత్తికెక్కిపోతే చేయకూడని పనే చేస్తాం. కళ్ళు మూసుకుపోతే చేయకూడని పనే చేస్తాం. దాన్నే బైబిల్ పరిభాషలు అంటాడు, నీ బ్రతుకుకు ఒకవేళ అంధకారమయమైపోతే నువ్వు చేయకూడని పనుల్లో చాలా కాన్సన్ట్రేషన్ తోటి మునిగిపోతావు నువ్వు. హల్లెలూయా. ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటా ఉంటాం. కళ్ళు తెరవనంత కాలం నేను మంచి పనే చేస్తున్నాను అనుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరవబడుతుంటాయో అప్పుడు తెలిసి వస్తుంది, అయ్యో నేనేనా ఇంత భయంకరమైన పని చేశానని చెప్పి. చూడండి, ఆ తాగుబోతాడు తన బిడ్డను లెక్క చేయలేదు, తన భార్యను లెక్క చేయలేదు ఇందాక చూసిన సినిమాలో. కానీ ఏం చేశాడో తెలుసా? ఒకరోజు కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు తెరవబడిన తర్వాత వెంటనే ప్రియులరా తన భార్య బిడ్డల్ని దగ్గర చేర్చుకున్నాడు. నేను చేసిన తప్పని తెలుసుకున్నాడు. తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. మంచివాడిగా మారాడు. బ్రతికిన ఆ కొద్ది దినాలు కూడా మంచి బ్రతికి మంచి సాక్ష్యాన్ని పొందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చావడం అందరికీ కూడా తథ్యమే. హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా ఏదో ఒక రీతిగా చచ్చిపోతాం, ఏదో ఒక సమయంలో చచ్చిపోతాం. ఎవడండి ఎంతకాలం ఉంటాం చెప్పండి? నేను మాట్లాడుతూ ఉన్నాను, మరొక క్షణం నాది కాదు. పడి చచ్చిపోతే నన్ను మీరు మోసుకెళ్లాల్సిందే, అవునా కదా? సో ప్రియులారా గమనించాలి. చెప్పే నాకు కానీ, వినే మీకు కానీ, నాయకులకు కానీ, చక్రవర్తులకు కానీ, అధికారులకు కానీ, పదవుల్లో ఉన్నవాడైనా పదవి లేనివాడైనా, ప్రియులారా ధనవంతుడివైనా ధనహీనుడివైనా, ఘనవంతుడివైనా ఘనహీనుడివైనా, గొప్పోడువైనా పనికిమాలినోడువైనా, పండితుడివైనా పామరుడివైనా, దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకొనకపోయినా అందరికీ కూడా కామన్గా వర్తించేదేంటి? మరణము. హల్లెలూయా. అందరం చచ్చిపోతాం, కామనే. కానీ చచ్చిపోయే లోపే మన బ్రతుకు ఎలా ఉండబోతా ఉంది? మనం కళ్ళు తెరుచుకొని చీకటి సంబంధమైన బ్రతుకు నుంచి విడుదల పొందుకొని ప్రకాశవంతమైన వెలుగువంతమైన బ్రతుకు బ్రతికామా, లేకపోతే చీకటిలోనే మగ్గిపోయామా, చీకటి బ్రతుకులతోనే చచ్చిపోయామా అనేది ఒకసారి ఆలోచించాలి. కుక్క చచ్చిపోతుందండి, కుక్క కూడా చచ్చిపోద్ది. కానీ ఏం చేస్తాం? మనం చనిపోయిన వెంటనే ఎంత బాగా పెంచుకున్నా కానీ తీసుకెళ్ళి బయటికి ఈడ్చి పారేస్తాం. హల్లెలూయా. కానీ మనిషి చచ్చిపోతే ఏం చేస్తారు? కొన్ని పద్ధతులు ఉంటాయి. వాడిని జాగ్రత్తగా ఖననం చేస్తారు, జాగ్రత్తగా వాడిని తీసుకెళ్ళి సమాధి చేస్తూ ఉంటారు. అన్ని జనులు అయితే వాడిని పాడి మీద పెట్టి కాల్చుతూ ఉంటుంటారు. ఏదో ఒక పద్ధతిలో మొత్తానికి మట్టిలో కలుపుతూ ఉంటుంటారు. పిల్లలకు గమనించాల్సిన విషయం, ఈరోజు మనం ఒకరోజు మట్టిలో కలవబోతూ ఉన్నాం కదా. కలిసిపోయేలోపు మన బ్రతుకు కుక్క లాంటి బ్రతుకుగా ఉందా? బయటికి ఈడ్చి పారేసే బ్రతుకుగా ఉందా? లేకపోతే విలువ కలిగిందిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఎవడైతే దేవుని సన్నిధిలో ప్రియులారా జీవిస్తూ కూడా ఒకవేళ ఉండకూడనటువంటి విషయాలు నీ జీవితంలో కలిగి ఉండి నీ బ్రతుకుని గనక చీకటిమయం చేసుకున్నట్లయితే ఆ కుక్కకి మనకి కూడా ఎంత మాత్రం తేడా లేదని గుర్తించండి. అందుకే అది ముందుకు వచ్చింది, నన్ను చూడండి. హల్లెలూయా. నన్ను చూడండి రా, నేర్చుకోండి రా అని చెప్పి జంతువు కూడా ముందుకు వచ్చి తనను తాను కనపరుచుకుంటూ ఉంది. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో విలువైన వారం. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన పదార్థాల కంటే, పక్షులు జంతువుల కంటే కూడా మనకి దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. హల్లెలూయా. మనకి దేవుడు తన స్వరూపాన్ని తన పోలికని ఇచ్చాడు. ఎవడన్నా చూడండి, అద్దం ముందుకు వెళ్ళి చూసుకున్నప్పుడు మీ ముఖంలో ఎప్పుడైనా కుక్క మొహం కనపడిందా? చెప్పండి. కుక్క మొహం ఎప్పుడైనా కనపడిందా? లేదా కోతి మొహం ఎప్పుడైనా కనపడిద్దా? శాస్త్రజ్ఞులు చెప్పారు మనిషి కోతి నుంచి పుట్టుకొచ్చాడని. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ చెప్పిన ఆయన, ఒరే నేను తప్పుడు సిద్ధాంతం చెప్పాను రా, మనిషే కనుక కోతి నుంచి పుట్టుకొస్తే అసలు కోతి జాతి ఉండకూడదుగా. హల్లెలూయా. కానీ కోతులు ఇంకా ఉన్నాయంటే మనిషి ఎక్కడి నుంచి రాలేదు, అసలు కోతి నుంచి రాలేదు, మనిషి ఎక్కడి నుంచో వచ్చాడు. అది తెలుసుకునే లోపు ఆయన చచ్చిపోయాడు పాపం. కానీ ఆయన పెట్టిన సిద్ధాంతం మాత్రం మనుషుల్లోకి వచ్చేసింది. ప్రియులారా, కోతి నుంచి మనం రాలేదు, కొంగ నుంచో రాలేదు, కుక్క నుంచో రాలేదు. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో తన స్వహస్తాలతోనే నిర్మించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. హల్లెలూయా. నీవు నేను మనందరం కూడా దేవుని పోలికే. ఒకవేళ కుంటివాళ్ళైనా
గుడ్డివాడివైనా, అంగవైకల్యం కలిగి ఉన్నవాడివైనా, అందవిహీనుడివైనా, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, ప్రియులారా గమనించండి, బలహీనుడివైనా, బలవంతుడివైనా, రోగగ్రస్తుడివైనా, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవాడివైనా, ఎప్పుడు కూడా నిన్ను చూసుకొని నువ్వు నేనెందుకు, నా బ్రతికెందుకు అని చెప్పి నిందించుకోవద్దు. దేవుడు నిన్ను ఒక సంకల్పం చొప్పునే ఈ భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. అది నువ్వు గుర్తించిన తర్వాతనే నీ బ్రతుకు అనేటువంటిది మహిమకరంగా మారుతుంది. అది గుర్తించినంత కాలం మనం చూసుకొని తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకు నా బ్రతికి ఎలాగుంది, వాడు చూడు తెల్లగా ఉన్నా, నేను ఎందుకు నల్లగా పుట్టాను, వాడు చూడు చాలా ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎందుకు ఇలా అనారోగ్యంతో ఉన్నాను అని చాలామంది తమను తాము తిట్టుకుంటూ ఉంటుంటారు. వద్దండి, మనందరం దేవుని పోలిక. దేవుడు మన జీవితంలోనికి ఇలాంటి బలహీనతలను పెట్టాడంటే దాని ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గుర్తిస్తే నిన్ను నిందించుకోవద్దు. హల్లెలూయా. సో ప్రియులారా గమనించండి, మానవులైన మనల్ని ఎప్పుడూ కూడా కుక్కలాగో, నక్కలాగో, లేకపోతే కోతిలాగనో, ఇంకా కొండముచ్చులాగనో పుట్టించలేదు. అందుకనే ప్రియులారా గమనించాలి, మనం గుర్తించాల్సింది మనం దేవుని పోలిక. మన పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి బ్రతుకుని చీకటిమయం చేసుకోకండి. పనికిమాలిన విషయాలతోటి, ఉండకూడని విషయాలు మీ జీవితంలో రానికుండా చూసుకోండి. హల్లెలూయా. బలహీన పడిపోకండి. ఏ విషయాన్ని చూసి టెంప్ట్ అవ్వకండి. ఆ రీతిగా ప్రియులారా దేవుని సన్నిధిలో నువ్వు టెంప్ట్ అవ్వకుండా ఉండాలంటే దేవుడు ఒక మంచి మార్గం చెప్పాడు. కీర్తన గ్రంథం 119:11 అనుకుంటా. హల్లెలూయా. ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయో ప్రియులారా గమనించాలి, నీ ఎదుట పాపము ప్రియులారా ఎంత గెంతులాడినా కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పాపంలో పడిపోవు. దేవుని వాక్యం ఉంది కనుక నీ హృదయంలో వెంటనే హెచ్చరిక పొందుకుంటావు. రేయ్, ఆ పని చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు, అది తప్పు అని చెప్పి దేవుని వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకనే ప్రియులారా ప్రతి ఆదివారం ప్రతి కార్యక్రమాల్లో దైవ సేవకులు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకు ఆ వాక్యం అని అంటే, మీరు ఎప్పుడు చూసే సీరియల్ కాదు అవి. సీరియల్ అయితే ఇప్పుడేమవుతున్నాయి, పగలంతా కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పనుబాట్లకి వెళ్ళిపోయి మిస్ అయిపోతే రాత్రి 11 నుంచి మొదలవుతున్నాయట్టుగా. అవునా? మొదలవుతున్నాయా? మాకు అసలు మేము చూడడం అసలు సీరియల్, మా ఇంట్లో టీవీలే లేవు అంటున్నారు. మా ఇంట్లో అసలు టీవీలే లేవట. అందుకే మాకు సీరియల్లే తెలియదు, మాకు వాటి గురించి అనుభవం లేదట. ఒకవేళ నిజంగా లేనట్లయితే మీకంటే ధన్యులు మరొకరు లేరు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మాకు అసలు సెల్ ఫోన్లే తెలియదు, అసలు అటు రింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడే చూస్తున్నాం మీ చేతుల్లో సెల్ ఫోన్లు ఏంటి రకరకాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. అనేవాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే మీకంటే ధన్యులు, మీకంటే గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, చిన్న బిడ్డల దగ్గర నుంచి ఈరోజు చచ్చిపోయేవాడి దగ్గర కూడా ప్రతి ఒడి దగ్గర టింగ్ మని రింగులు మోతానే ఉన్నాయి. ఆ మధ్య అడుక్కునేవాడికి చిల్లర వేయడానికి వెళ్తే వాడి దగ్గర కూడా టచ్ స్క్రీన్తో ఉన్న మంచి సెల్ ఫోన్ కనపడుతూ ఉంది. వాడు అవతల వీధిలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు, రే నేను ఈ వీధిలో ఉన్న రాబాక అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అయ్యా మరి చిల్లర లేదు నా దగ్గర, 10 రూపాయల నోటు ఉందంటే, ఏం పర్వాలేదు ఫోన్పే చేసి అంటున్నాడు. వాడికి కూడా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ మరి మేమేమనుకున్నామంటే కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మంచోళ్ళు కదా, ఈ యొక్క అడవి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మంచోళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకి దేవుని మాటలు చెప్తామని వస్తుంటే విన్నంతసేపు వింటున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు, జేబులో తీసుకొని సినిమా చూస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు కూడా ఏమొచ్చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, అవి నిజముగా లేని వాళ్ళు స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈరోజు ఏమవుతుందంటే పాపము రోజంతా కూడా మన ఇళ్లలో చక్కగా తెస్టేసుకొని కూర్చుంటుంది. ఎవరైనా కానీ పనిబాట్లకి వెళ్ళి మిస్ అయిపోతే ఏమంటుంది తెలుసా? పాపము కోపంగా వాళ్ళకేసి చూసి ఏమంటుంది తెలుసా? ఏయ్, ఏటిని పగలంతా నన్ను మిస్ అయిపోయావు, అయినా పర్లేదు మళ్ళీ రాత్రికి మొదలు పెడతాను మీకోసం అని చెప్పి 11 నుంచి మొదలు పెడుతుంది అది. హల్లెలూయా. ఇక నిద్రాహారాలు మానేసి అవి చూడటమే పని. పగలంతా పడిన కష్టమంతా కూడా రాత్రి అయ్యేసరికి ఏమవుతుందంటే నాశనం అయిపోతూ ఉంది. హల్లెలూయా. ప్రియరా చక్కగా పని చేస్తూ ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్నాడు, జేబులో వేసుకున్నాడు. మా ఇంటిని కట్టేటప్పుడు కూడా ఒక మేస్త్రి ఉన్నాడు. వాడు ఆ టర్మ్ వచ్చేసరికి రంగు బట్టలు వేసి ఎత్తుండేవాడు.
ప్రియులారా గమనించాల్సిన విషయం, మళ్ళీ అయిపోయిన తర్వాత వాడంత భయంకరమైనటువంటి తాగుబోతు మరొకరు లేడు. జాగ్రత్తగా వినాలి. వాడు సీమేస్త్రి అంటారు. ఆడి కింద చాలామంది మేస్త్రులు ఉండేవాళ్ళు. అయితే వాడు కూడా వచ్చి చక్కగా పని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి. ఆయన అడిగాను, బ్రదర్ ఎందుకు ఇలాగా చక్కగా రోజంతా కష్టపడి విస్తారంగా డబ్బు సంపాదిస్తున్నారు కదా? వాడికి ఇల్లు లేదు, మళ్ళా అద్దింట్లో ఉన్నాడు సీమేస్త్రి ఆ టైంలో. ఆయన అడిగాను, అయ్యా ఎందుకు ఇలా ఎంత కష్టపడుతున్నారు, ఇల్లు కూడా లేకుండా అయిపోయింది, మీ భార్యకి మీకు మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి, ఇంతమంది మేస్తులు ఉంటుండగా మీరు ఎంత డబ్బు సంపాదించి మీరు మంచిగా బతకాలి కదా, ఎందుకు ఇలా తయారవుతున్నారని అంటే ఆయన అన్నది ఏంటో తెలుసా, పాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్టేనండి, డబ్బు సంపాదిస్తున్నాం, రోజు అయ్యేసరికి నా చేతిలో నేను కష్టపడకుండా 2000 వచ్చేస్తున్నాయి ఆడికి. ఎందుకని ప్రతి మేస్త్రిని కూడా ఆ పనికి ఈ పనికి పెట్టారంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారా ఇవ్వరా? వాళ్ళు ఇవ్వాలా వద్దా? సో ప్రియులారా గమనించాలి, ఈయన కూలిగాక వీళ్ళని ఎక్కడెక్కడైతే పెట్టాడో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. సో కష్టపడకుండా ఈయనకేమవుతుంది, 2000 2500 వస్తుంది ఫర్ డే. ఎప్పుడైతే జేబుల్లోకి ఆ డబ్బులు వచ్చేసినాయో తిన్నగా ఇంటికే బయలుదేరతాడట. ఈయన తిన్నగా నడుచుకుంటూ ఇంటికే వస్తుంటాడట. అదేం దౌర్భాగ్యమో తెలియదంట. ఆయన ఇంటికి వెళ్ళేలోపే మధ్యలోనే ఉంటుందట దయ్యం. బార్ అండ్ రెస్టారెంట్ మధ్యలోనే ఉంటుంది. డైలీ కస్టమర్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు లేకపోతే నాకు అసలు దాహం తీరట్లేదు అంటుందట. నువ్వు లేకపోతే అసలు నాకేమి కూడా మరి టైము ఏమంటారు అది, హల్లెలూయా, నువ్వు రావాల్సిందే. ఎంతమంది ఉన్న కస్టమర్లు నువ్వు వచ్చి ఆ ఫుల్ బాటిల్ తాగితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటుందట. ఇక వెళ్ళిపోతాడంట, నాలుగు లాగేస్తుందండి, వెళ్ళిపోతున్నాడట, శుభ్రంగా తాగేస్తాడట. పిల్లల గమనించి ఇంటికి వచ్చేసరికి 300 మిగులుతున్నాయట. అక్కడ వచ్చింది గొడవ. ఆ 300తో కూడా ఏం చేయమంటాడు తెలుసా, రెండో రోజుకి బేరం ఆడుతున్నాడు. నేను రేపు వస్తాను మళ్ళీ సాయంత్రం చికెన్ ఫ్రై వండి పెట్టాలంటున్నాడట. ఈ 300తోటి వాళ్ళ భార్యకి ఏమంటున్నాడు, రేపు చికెన్ ఫ్రై వండమంటున్నాడట. పిల్లల గమనించాలి, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మచ్చుకు 1-2 ఉదాహరణలు నేను చెప్పాను, జరిగిన సంగతులే. ఒకరోజు ఆయనతో అన్నాను నేను, నువ్వు టర్మ్ వచ్చేసరికి మరి రంగుబాట్లు మారుతున్నావు కదా, మరి నీ బతుకు మారదా అని అడిగాను. ఆయన అన్నాడు, అదంతే ఇది ఇంతే అన్నాడు. కాదు, సమస్తాన్ని మార్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి రా అన్న. హల్లెలూయా. ప్రియులారా గమనించాల్సిన విషయం, ఆయన కొద్దిగా సెంటిమెంటల్ ఫూల్ అన్నమాట. ఆ కారణం చేత అయ్యా నేను వస్తాను, కానీ నేను వచ్చిన రోజున కంపల్సరీగా మీ చర్చికి వస్తానయ్యా అన్నాడు. ఇప్పటికీ కూడా మీరు గమనించాలి, ఆయన ఎప్పుడు కనపడినా కానీ కంపల్సరీగా అందరికీ చెప్తూ ఉంటుంటాడు, అక్కడికే వెళ్ళండి బాగుపడతారని. విచిత్రమైన సంగతి ఏంటంటే మా మందిరంలో ఉన్న వారందరూ కూడా ఈ బాపతులే, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోషకులు. ప్రియులను గమనించాలి, ఒకానొకప్పుడు నా మీద తిరగబడినోళ్ళు, కొట్టినోళ్ళు వాళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులను గమనించాల్సిన విషయం, అందరూ మార్చబడ్డారు, వాళ్ళ బతుకులు మారిపోయినాయి. ప్రియులారా ఉండకూడని విషయాలు తీసి పారేశారు, చీకటి బ్రతుకుల నుంచి విడుదల పొందుకున్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు తెలుసా, ఇంటిల్లి పాది భార్య భర్త బిడ్డలందరితో కలిసి చర్చికి రావడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళని చూసిన వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరి మధ్యలో వాళ్ళు స్పెషల్గా కనపడడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వీళ్ళేంటిరా బాబు, వీళ్ళ ముఖంలో వెలుగేంటి, వీళ్ళ ముఖంలో తేజస్సు ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ బతుకులేంటి. ఒకప్పుడు మనతో పాటు తాగేసి తిరిగేసి దొల్లేసిన వాళ్ళే ఈరోజు రారా అంటే రావటం లేదు. తిన్నగా మన చేయి పట్టుకొని చర్చికి పట్టుకెళ్తున్నారు. వాళ్ళు నోట్లోంచి ఎప్పుడు చూసినా ఒకప్పుడు బూతులు వచ్చాయి, ఇప్పుడు వచ్చేసరికి పాటలు వస్తూ ఉన్నాయి. ఇందాక చూడండి, పిల్లలు లేచి పాడుతూ ఉన్నారు. ఓ మానవా, అదేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప పాటలు వచ్చినాయండి. ప్రియులారా గమనించాల్సిన విషయం, ఈ రీతిగా వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి కేదారు అనుభవాలన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతున్నాయో తెలుసా, హాగరు అనే దాన్ని వాళ్ళు గుర్తించి తొలగించుకున్నప్పుడు. జాగ్రత్తగా వినాలి, హాగరు అని అంటే ఉండకూడనివి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమీ కూడా గొప్పవాళ్ళేం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఉండకూడని విషయాలు ఉన్నాయి. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి, మీ కుటుంబంలో చీకటిమయమైపోయిన అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. పిల్లలకి మీకు పట్టం లేదు, తల్లిదండ్రులకు మీకు పట్టం లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా, హాగర్ అనేది ప్రవేశించింది, ఉండకూడనివి ప్రవేశించాయి.
అవి ఉన్నంత కాలము ఈ కేదార అనుభవాలు లేకపోతే ఈ యొక్క చీకటిమయ బ్రతుకులు నడుస్తూనే ఉంటాయి. అందుకే భక్తుడు ఇందాక అంటున్నాడు, నేను సమాధానం కోరుకున్నాను. ఆశ మంచిదే, ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఎతికాడట. ఆశ మంచిదే, కానీ తిన్నగా పోయి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన బార్ షాప్లో కూర్చున్నాడు. తిన్నగా పోయి వ్యభిచార కొంపల దగ్గర కూర్చున్నాడు, నాకు సమాధానం దొరికిద్దా అని, సంసోన్లాగా. తిన్నగా పోయి ఎక్కడ కూర్చున్నాడట? సొలొమోన్ లాగా పరస్త్రీ వ్యామోహం దగ్గర కూర్చున్నాడట. హల్లెలూయా. తిన్నగా పోయి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? సమాధానము మంచి జీవితాన్ని కోరుకున్నటువంటి ఆయన ప్రియులారా గెహాజీలాగా ఇహలోక సంపాదన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. తన గుడారంలో తెచ్చి వాటిని దాచిపెట్టాడట. అందుకే వాడు బ్రతుకు కుష్ఠరోగం వచ్చి చీకటమయమైపోయిందాడు బ్రతుకు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరూ పర్ఫెక్ట్ కాదండి. హల్లెలూయా. మనం ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు. మన జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఉండకూడనివి ప్రవేశిస్తాయి. ప్రియులారా గమనించాలి. ఇది కనుక జరిగితే చీకటిమయమైపోద్ది బ్రతుకు. అందుకే యేసు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఏ వెలుగట? యేసయ్య దగ్గరకు వచ్చిన వాడికి మాత్రమే జీవపు వెలుగు. అది మామూలు వెలుగు కాదు. ఇది ఇలాంటి లైట్లు వాళ్ళంతా కట్టేసుకొని బ్యాటరీ పెట్టించుకొని వెలిగించుకునేది కాదు. ఇప్పుడు చూడండి, ఏ కార్యక్రమం వచ్చినా కానీ లైట్లు జిగేలు అంటున్నాయి. పెళ్ళంటే లైట్లే. ఇల్లు కట్టుకున్నామంటే పైనుంచి కింద దాకా దిగేసేస్తాం. సీరియల్ సెట్లు లైట్లతో తల మళ్ళీ మెరుస్తూ ఉంటుంది ఆ ఇల్లు. ఒక వారం రోజుల తర్వాత చూస్తే అక్కడంతా గొడవలు గందరగోళాలు, బయటికేమో బిందులు తపేడాలు బయటకు వచ్చి పడతా ఉంటారు రోడ్ల మీద. అరే వారం రోజులంతా ఏం చేశారు? లైట్లు వెలిగించేశారు. వారం రోజుల తర్వాత లైట్లు ఆగిపోయినాయి. అక్కడి నుంచి బిందులు వచ్చి పడతా ఉన్నాయి, ప్లేట్లు వచ్చి పడతా ఉన్నాయి. అలా ఆవిడ చీపురు కట్ట దీన్ని తరుగుతూ ఉంది బయటికి. అంతా తిట్లు, గొడవలు, గందరగోళాలు, అంతా జిగేళ్ళు. ఇది కాదండి. దేవుడిస్తున్న వెలుగు ఎలాంటిదో తెలుసా? మన బ్రతుకుల్లో జీవపు వెలుగు. ఏ వెలుగట? చెప్దాం. ఏ వెలుగు? అది నిత్యము ఉండే వెలుగు. ఎవడైతే యేసయ్యని వెంబడిస్తాడో వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ఏమవుతాయో తెలుసా? బ్రతుకుతాయి. మంచి బ్రతుకులోనికి వస్తారు. వాళ్ళు వెలిగించబడతారు. వాళ్ళు అనేక మంది ఎదుట మాదిరికరంగా కనపడతా ఉంటారు, సాక్షులుగా మారుతారు. ప్రియులారా గమనించాలి. ఇలాంటి మంచి బ్రతుకు కావాలి అని అనుకున్నట్లయితే లోకాన్ని వెంబడిస్తే నీకు దొరకదు. నీ గుడారంలో లోకాన్ని తెచ్చిపెట్టుకుంటే నీకు జరగదు. టీవీ తెచ్చిపెట్టుకొని, సినిమాలు తెచ్చిపెట్టుకొని, సీరియళ్ళు తెచ్చిపెట్టుకొని, సెల్ ఫోన్లు తెచ్చిపెట్టుకొని, అలాగే ప్రియులారా కామపు కోరికలు తెచ్చిపెట్టుకొని, ఇంకా లోక సంబంధమైన మత్తు పదార్థాలు తెచ్చిపెట్టుకుంటే నీ బ్రతుకు ఎప్పటికీ కూడా వెలుగుమయం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి యేసయ్యకి ఒకసారి అవకాశం ఇవ్వు. నీ గుడారం ఎలా మారిపోద్దో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గుడారం అంతా వెలుగుతో నింపబడుతుంది. అప్పుడు నువ్వేమి ఇంత పెద్ద పెద్ద లైట్లు వేయాల్సిన పని ఉండదు. నీలో ఉన్న యేసయ్యే ఆ ఇంటికి వెలుగుగా మారిపోతాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. నువ్వు వెళ్తున్న ప్రతి చోట కూడా ఏమవుతుందో తెలుసా? వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 60:1 నుంచి మనం చూస్తే, లెమ్ము తేజరిల్లు, రైజ్ అండ్ షైన్. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లు. చీకట్లో పడున్న నీవు లేవాలి, అంధకారంలో పడున్న నీవు లేవాలి, వ్యసనంలో కూరుకుపోయిన నువ్వు లేవాలి. అప్పుడే తేజరిల్లుతావు. ఆ రీతిగా నిన్ను లేపి నిన్ను తేజరిల్లేలాగా చేయగలిగిన వాడు ఎవరంటే నేను ఈరోజు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కింద మాట చదివితే సర్వోన్నతుడైనటువంటి దేవుడి గురించి ఒక మాట ఉంటుంది. ప్రభువు నీ మీద ఉదయించుచున్నాడు. జనములు, ఈ భూమి అంతా కూడా కటిక చీకట్లో ఉంది, కానీ నీ మీద మాత్రమే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ వెలుగును పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటావో జనములు నీ వెలుగునకు వస్తారో. ఉందా లేదన్నమాట? జనములు నీ వెలుగునకు వచ్చుదురు, రాజులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరం వస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రాజులని, అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా వెలిగించబడితే జనములు నీ వెలుగు దగ్గరకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా వెలిగించబడాలని ఆశపడతారు. యెరికో పట్టణంలో జక్కయ్య వెలిగించబడ్డాడు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఈ యొక్క ఊరిలోనే గొప్ప పాపి అని అనబడుతున్న వాడి జీవితమే బాగుపడేసరికి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. అదే రీతిగా మనం చూసినట్లయితే మరియా, మార్తా, లాజరు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఎక్కడ? బేతనీ అనే ప్రాంతం. బేతనీ అంటే అర్థం ఏంటంటే బేదల గృహం అని. ప్రియులారా వాళ్ళు చాలా బేదవాళ్ళు.
పొట్టపూటి కోసం ఎన్నో రకాలైనటువంటి పనులు చేశారు. అలాంటి వాళ్ళు అందరి చేత అసహించుకోబడతా ఉండేవారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకరోజు యేసయ్య వాళ్ళని దర్శించాడు, వాళ్ళ బ్రతుకులు మార్చాడు. లాజరు మరణకరమైనటువంటి పరిస్థితిని బాగు చేసి బ్రతికించాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? జనాలందరూ కూడా యేసయ్యని బట్టి ఆ ఇంటి వైపు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళేనా, ఆ పేదవాళ్ళేనా, ఆ పనికి మాలినోళ్ళేనా, అలాంటి హీన స్థితిలో ఉన్నవాళ్ళైనా? ఈరోజు చూడండి, ఆ ఇంట్లోకి వెలుగు వచ్చేసింది. ఈరోజు చూడండి, సర్వోన్నతుడైన దేవుడు ఆ ఇంట్లోనికి ప్రవేశించాడు. మన ఇంట్లోనికి రాలేదని చెప్పి వాళ్ళు మొదట్లో కుళ్ళిపోయారు. తర్వాత ఏం చేశారంటే సరిదిద్దుకొని ఆ ఇంటికి వచ్చి అక్కడ కూడుకోవడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఆ ఇల్లే ఒక పెద్ద సంఘంగా మారిపోయింది. హల్లెలూయా. ఇక లాజరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? తన సాక్ష్యాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ ఇన్సిడెంట్లు ఎందుకు చెప్తున్నామంటే, జరిగిన సంగతులు నీ బతికి ఎలాగుంది? యేసయ్యని నమ్ముకున్న తర్వాత వెలుగుమయంగా ఉందా, చీకటిమయంగా ఉందా? యేసయ్యని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇంకెక్కువ ఆలోచించాలి. ప్రియులారా, పాపపు కృత్యాలతో నువ్వు ఎంత చీకటిమయంలో బతుకుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వు తెలుసుకునే లేపే జీవితం అంతా కూడా హరించిపోతూ ఉంది. పెద్దలు అంటుంటారు, చచ్చాక ఎలా బతుకుతావు నువ్వు అంటారు. అంటే బతుకున్న ఈ బతుకు అసలు శాశ్వతం కాదు. ఇది మహా అయితే 70 లేదా 80 సంవత్సరాలు. ఈరోజు అది కూడా కష్టమే. 40 సంవత్సరాలకు రావడం కష్టం. ప్రియులారా, గమనించాలి. నిన్న పుట్టినోడు ఈరోజు ఉండడం కష్టమైపోతూ ఉంది. చాలా ఘోరమైన సంగతులు, మరణం కిటికీలు ఎక్కినట్టుగా నువ్వు ఎక్కడున్నా కానీ తరుముతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో నేను ఎల్లకాలం బతుకుతానడానికి గ్యారంటీ లేదు. కనుక ఈ జీవితం అసలు గ్యారంటీ కలిగింది కాదు. ఇది ఒక యాత్రికుని జీవితం లాంటిదే. ఇక్కడ ఉంటుండగానే నువ్వు యేసయ్యని నమ్ముకొని మంచి బాట వేసుకోగలిగితే చనిపోయిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. అది యుగయుగాలు ఉండేది. ఒకరోజు 2 రోజులు కాదు, యుగయుగాలు ఉండేది. అది నరకంలన్నా ఉండాల్సి వస్తుంది, లేకపోతే స్వర్గంలన్నా ఉండాల్సి వస్తుంది. మన మాటలో చెప్పుకోవాలంటే స్వర్గమైనా నరకమైనా కానీ 1 రోజు 2 రోజులతో సరిపెట్టుకునేవి కాదు. యుగయుగాలు అక్కడ మరణిద్దామన్నా కానీ చావు ఉండదు, సూసైడ్ చేసుకుందామన్నా ఉండదు, పారిపోదామన్నా ఉండదు. పిల్లలు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అగ్ని ఆరదు, పురుగు సావదట. అగ్ని ఆరదు, పురుగు అంటే మన దగ్గర పురుగులు అలా కొడితే చచ్చిపోతున్నాయి. పిల్లలు గమనించాలి, మనమే పురుగు వంటి యాకోబులమే, మనమే ఆ యొక్క పురుగులమే. ఆడు కూడా పురుగు వచ్చినట్టు లేచిపోయాడు. చూడండి ఆడి సంగతి ఎట్ట. హల్లెలూయా. మనము పురుగులతో పోల్చబడ్డాం. పిల్లలు గమనించాల్సిన విషయం, అలాంటి ఈ పురుగు చచ్చిపోదామన్నా కానీ చావులేని చోటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఒకటి స్వర్గము, రెండోది నరకం. హల్లెలూయా. మనం నరకంలో ఉంటే భయంకరమైన యాతనకు గురవలసి వస్తుంది, వ్యాధనకు గురవలసి వస్తుంది. పండ్లు కొరకడమే, పట్టమని పండ్లు కొరకడమే. ఇప్పుడు భార్యను చూసి కొరుకుతున్నావు, భర్తను చూసి కొరుకుతూ ఉన్నావు, పిల్లల మీద కోపంతో కొరుకుతూ ఉన్నావు, బయట వాళ్ళ మీద గొడవ వస్తే కొరుకుతూ ఉన్నావు. ఇంకేం లేదు అక్కడ. నువ్వు పళ్ళు కొరకడం ఆపుదామన్నా కానీ కొరకడమే పనికి అక్కడ. ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా? డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ గెంతేస్తుంటారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకు గమనించాలి. కానీ అక్కడైతే ఇక ఆగేదే లేదు. కింద సెగ తగులుతుంటే ఇంకేమా కుదురుగా కూర్చోగలమా? ఇక్కడ చూడండి చాలామంది ఎలా కూర్చున్నారు. ఒరే నేను మొదలుపెట్టి 2 నిమిషాలు అయింది, కాలు చాపేశారు ఆ యొక్క యవనస్తులు కూడా. ఇక ఈ పెద్దోళ్ళ సంగతే మనం చెప్పనవసరం లేదు. హల్లెలూయా. నేను మొదలుపెట్టి 2 నిమిషాలే ఇప్పటికే, కానీ కాళ్ళు చాపేశారు. అక్కడ అలా కాదు, కుదురుగా కూర్చోవడానికి అవకాశం లేదట. అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి సావకపోతే ఏం చేస్తుంది? గెంతడమే. ఇంకా ఎంత నీకు ఇంక పాటలు ఉండవసరం లేదు. అమ్మో నాయనో బాబో అని గట్టిగా అరుస్తూ ఇంక గెంతడమే పని అట. అయినా కానీ ఎవడు కటాక్షించేవాడు లేడు, కరుణ చూపించేవాడు లేడు, కృప చూపించేవాడు లేడు, జాలి పడేవాడు లేడు, నిన్ను బయటికి లాగేవాడు లేడు. ఇక అదేదన్నా ఉందంటే ఇక్కడ మాత్రమే. నీ బ్రతుకు ముగికు మునిపే ఇక్కడ మాత్రమే. అందుకే అలాంటి శ్రేష్టమైన కృపా భాగ్యాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన్ని మేము ఈరోజు పరిచయం చేస్తున్నాం. ఆ జీవపు వెలుగు దగ్గరికి రండి. మీలో ఉండకూడనివి ఏంటో ఈ వాక్యపు ప్రియులారా అద్దంలో నుంచి చూసుకోండి. మీ ముఖాలు అద్దంలో చూసుకుంటే మచ్చలు కనపడతాయి. మచ్చలు కనపడ్డాయి అంటే మీ ముఖాలు వాడిపోతాయి. ఇక ఆ రోజు నుంచి నీరసం వచ్చేస్తుంది, భోజనం తినడం మానేస్తుంటారు. అయ్యో ఇంత అందమైన ముఖంలో ఏమొచ్చి పడింది? మచ్చ. హల్లెలూయా. ఆ మచ్చ అంతా పోయేదాకా నువ్వు అద్దం వదిలిపెట్టవు. కానీ ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఎవడెక్కువ అద్దం చూస్తాడో వాడి ముఖమే మచ్చలమయం అయిపోద్దట. ఇది సత్యం. తెలుసా విషయం? ఏ షేపుకి తెలుసు బాగా. హల్లెలూయా.
నువ్వు ఎక్కువ అద్దం చూసావా, నీ ముఖం అంత అందవికారం అయిపోద్దట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడైతే అలా కాదండి. నువ్వు ఎక్కువగా ఈ ఆత్మ సంబంధమైన అద్దం చూసావంటే చిన్న డాగు మచ్చ కూడా ఉండదట నీ బతుకులో. హల్లెలూయా. నువ్వు శ్రేష్టమైన, అందమైన, సౌందర్యమైన వ్యక్తిగా మారిపోతావు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, వాక్యం దగ్గరికి రండి. వాక్యపు ముఖాంతరాల్లో మీ ముఖాలు చూసుకోండి, మీ జీవితాలు పరిశీలన చేసుకోండి. ఏ మచ్చ, డాగు ఉండకూడదుందో దాన్ని తొలగించుకోండి. అప్పుడు మీ భార్యతో సమాధానం కుదురుతుంది, మీ భర్తతో సమాధానం వస్తుంది, పిల్లలకి మీకు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పిల్లలు మీరు చేసే పనిలో ఆశీర్వాదం వస్తుంది. మీరు కలుగున్నటువంటి పిల్లల చిన్నదైనా కానీ దేవుడు దీవిస్తాడు. తృప్తికరమైన బ్రతుకులు బ్రతుకుతారు. ఒకరోజు దేవుడు పిలిస్తే సంతోషంగా వెళ్తారు. ఎటువంటి బాధ, దుఃఖం, వేదన ఉండదు. పిల్లల దేవుడిని నమ్మినటువంటి వారి జీవితాల్లో దేవుడిచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ తెరుస్తాం కళ్ళు? ఆ నిత్యమైన వెలుగువంతమైనటువంటి ఆ యొక్క మోక్షంలో లేదా పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. ఇదే దేవుడిని నమ్మిన బిడ్డలకు ఇచ్చే గొప్ప నిరీక్షణ. ఆ నిత్యమైన వెలుగులోనికి నువ్వు ప్రవేశించాలంటే ఇక్కడ ఉంటుండగానే దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆ దీపపు వెలుగులో ఉండకూడని తీసేసుకొని నీ బ్రతుకుని వెలుగువంతం చేసుకో. అప్పుడు నువ్వు కూడా ఇక్కడ నిలబడి చెప్తా ఉంటే సాక్ష్యాలు, పిల్లలు నీతో పాటు తప్పులు చేసినటువంటి గడిచినటువంటి స్నేహితులు, బంధువులు కూడా ముఖాలు వెలవల్లాడిపోతాయి. వాళ్ళందరూ కళ్ళు తెరవబడతాయి. వీడేనా, ఈమెనా నాతో పాటు తిరిగిందని చెప్పి ఆశ్చర్యపోయి పిల్లల వాళ్ళు కూడా వెలుగువంతమైన స్థితికి వస్తారు. అటువంటి కృప మనందరం సంపాదించుకోవాలంటే ఈ రాత్రే దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక పిల్లల దేవుడిని నమ్ముకున్నానని చెప్పి ఎవరు కూడా ఇక మరి చంకలు బాదుకోకండి. దేవుడు నమ్ముకోలేదని చెప్పి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏంటంటే మంచి బ్రతుకు, వెలుగువంతమైన జీవితం. అది కావాలి అన్నట్లయితే నీ జీవితంలో ఉండకూడనివి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రండి, వాక్యాన్ని వినండి, నీ జీవితాలను ఆ వాక్యంలో నుంచి అర్థం చేసుకోండి, బ్రతుకుని మార్చుకోండి. ఎక్కడైనా మంచి బ్రతుకు బ్రతకండి. దేవుడు పిలిచే లోపే ఈ కొద్ది దినాలు మంచి బ్రతుకులు బ్రతకండి. అటువంటి కృప ఈ రాత్రి దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. అద్భుతమైనటువంటి సందేశం దేవుని సేవకులు అందించారు. థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఉండకూడనేటువంటి అది మనం చేయకూడదు, దాన్ని దూరం చేయాలి. దేవుని వాక్యంలో దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు అనే మాటను మనం చూడగలుగుతూ వస్తున్నాం. కనుక మన యొక్క జీవితాల్లో చాలా ఉండకూడనివి ఉంటాయి. ఏమున్నాయో మనము ఒకసారి తొంగి చూడాలి, వాటిని బయటికి పడేయాలి. కొన్నిసార్లు ఎలక ఇంట్లో చచ్చిపోయింది అనుకోండి, కంపు కొడుతుంది కదా. మొన్న పాస్టర్ గారి చర్చిలో సీలింగ్ లోపలికి 9 ఎలకలు చచ్చిపోయాయంట. ఏమండి, చాలా కంపు వస్తుంది. బాగా చూశారు, అన్నిటికీ బయటపడేశారు. ఇంకా కంపు వస్తుందట. ఒక రోజంతా పనిపడింది. మరొక 3 ఉన్నాయి అట్లా లోపల. కొంతమందికి పెద్ద పెద్ద మాత్రం కనబడతాయి, చిన్న మాత్రము ఇజ్రి లోయి మంజునాథ్. చిన్న చిన్న మాత్రం లోపల ఉంటాయి. వాటిని కూడా పరిశీలన చేసి మనం బయటికి నెట్టివేయాలి. నిజంగా చాలా అద్భుతమైన సందేశం. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని దీవించాలని దేవుని యొక్క ఆశ. చీకటి పోయి మనందరము వెలుగులోకి రావాలి. దేవునికి స్తోత్రం. చీకటి అంటే ఏంటి? కొంతమంది నల్ల మొహం అనుకోండి, నాలాగా తెల్లగా అయిపోవడానికి రంగులు వాడతారు. బొల్లి మొహం అయిపోద్ది అప్పుడు. అవునగా? అది కాదు, రంగు మార్చుకోవడం కాదు, అలాంటిది కాదు. మన యొక్క జీవితం వెలిగించబడాలి. ముఖం తెల్లగా అయిపోవడం కాదు. తెల్లగుండలు మీరు తెల్లటోళ్ళు అనుకోకండి. కనుక చాలా మంచి వాక్యం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ దీవించునుగాక. దేవునికి స్తోత్రం. అలా ఇంకా నువ్వు పట్టుకున్నావా అనకండి, మోకరించండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఉదయ్ భాస్కరయ్య గారు, వారు చీరాల ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు. వారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, ఈ రాత్రికాల సమయంనైనా
సేవకుల్ని మీరు అభిషేకించి వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అవును తండ్రి, మా బలహీనతలు మమ్మల్ని బానిసత్వంలోకి నడిపించి అంధకారముని నాయన మా గృహాలలో, మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాలలో తోసుకుంటూ తీసుకొస్తున్నాయి తండ్రి. అయ్యో, దేవుని పోలికలో సృజించబడినటువంటి మేము మా సొంత బలహీనతల వల్ల దేవా ఉండకూడనివి మేము చేర్చుకున్న విధానములో అంధకారములో కొట్టుమిట్టాడుతూ అందులోంచి బయటికి రాలేక బలహీనమైన స్థితిగతుల్లో నరకములో పడిపోయే స్థితి, కుటుంబాలలో కలహాలు తండ్రి, ఆశీర్వాదము లేని స్థితి, శాపగ్రస్తమైన స్థితి. అయ్యో నా తండ్రి, సొంత కుటుంబస్తులే ఒకరికి విరోధముగా ఒకరు లేచి కుయుక్తులతో ఒకరిని ఒకరు హతము చేసుకునేటువంటి భయంకరమైనటువంటి దినములలో ప్రభువా, అయ్యా ఈ దినము సేవకుల ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. దేవా, ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో, అయ్యా ఈ లోకముకి వెలుగైనటువంటి యేసు ప్రభు వారిని అంగీకరించి వారి హృదయాలలో, వారి జీవితాలలో యేసు ప్రభు వారిని చేర్చుకుంటారో, వారి జీవితములలోంచి ఉండకూడనివి అన్నీ కూడా పారిపోయే స్థితి, గెంటివేయబడే స్థితి, మా జీవితాలు ఆశీర్వాదములోకి నడిపించబడేటువంటి స్థితి మాకు అనుగ్రహించబడుతుంది ప్రభువా. లెమ్ము తేజరిల్లుము అని ప్రకటిస్తున్నటువంటి దేవా, అయ్యా మేము బలహీనతలోంచి, పాపములోంచి లేచిన వారమై యేసుక్రీస్తుని కలిగి ఆయన యొక్క వెలుగుతో తేజరిల్లుదుముగాక. మా జీవితాలను మేము సరిచేసుకుంటూ దేవా నీ కృప చేత పరలోకంలో ప్రవేశించగలిగేటువంటి ధన్యత అయ్యా మాకందరికీ నువ్వు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం నా ప్రియ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సారు. చక్కని ప్రార్థన చేసినటువంటి అయ్యగారికి ప్రభుపేట వందనాలు. ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న స్థానిక సంఘ కాపరులు మోషయ్య గారు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత మరొక చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి, నిత్యరాజ్యం, సమాధానము ఇది మొదలుకొని సమాధానముతో మనందరం ఆయన వచ్చినంత వరకు భూమి మీద మనమందరం ఉన్నంత వారికి ఆయన కృప ద్వారా నడిపించబడుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా.